నిన్న కేటీఆర్ అచ్చంపేటలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జనగర్జన సభ. నిజంగా జనగర్జన అని పేరు పెట్టినట్టుగానే అక్కడికి జనం కూడా భారీ ఎత్తున వచ్చారు. జన సంద్రం అయిపోయింది. ఒకసారి ఆ వార్త చూద్దాం. ఇగో అచ్చంపేట జనగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హాజరయ్యారు. కేటీఆర్కు అడుగడుగున జననిరాజనం పట్టారు. పూల వర్షం భారీ గజమాలతో స్వాగతం పలికారు. అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ కేటీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి మోసాలపైన వివరించారు. ఆల్మట్టి ఎత్తులు ఆపకపోతే గులాబీ సైన్యం అక్కడికి వెళ్ళి అడ్డుకుంటుందని అల్టిమేటం కూడా ఇచ్చిరు. జనసంద్రం పబ్లిక్ భారీగా వచ్చిర్రు. భారీ ఎత్తునే వచ్చారు అక్కడికి. గులాబీమయమైన అచ్చంపేట జనగర్జనకు తరలి వచ్చిన జనం అడుగడుగున కేటీఆర్కు ఘన స్వాగతం. పూల వర్షం, గజమాలతో ఆహ్వానం. పట్టణంలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ. ఉత్సాహంతో జనం అభివాదం. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగిన కేటీఆర్ వర్షంలోనూ సభ నుంచి కదలని జనం. సభ సక్సెస్తో గులాబీ క్యాడర్లో జోష్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఆ సభకు సంబంధించినటువంటి ఇది. ఇక సభలో ఏం మాట్లాడారంటే, రేవంత్ రెడ్డి నల్లమల నక్క అని చెప్పుకుంటాడు కదా, నేను నల్లమల బిడ్డని, నల్లమల పులిని అని చెప్పేసి. సో నల్లమల పులి కాదు ఆయన, నల్లమల నక్క ఇది అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు ఆపే దమ్ముందా? గులాబీ దండు అడ్డుకోవాలన్నా అంటే మీరు ఆపుతారా, లేకపోతే మా దండు వెళ్ళి అడ్డుకోవాలన్నా ఆల్మట్టిని? సీఎం పదవి కాపాడుకునేందుకే కర్ణాటక కాంగ్రెస్ కుట్రలపైన మౌనంగా ఉన్నాడు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పక్కన పెట్టారు. ఇది మాత్రం వాస్తవమే. పాలమూరు రంగారెడ్డి దాదాపు 80 నుంచి 90% అయిపోయింది. కేవలం అక్కడక్కడ చిన్న చిన్న కనెక్టివిటీలు అవి మాత్రమే ఉన్నాయి. వీళ్ళు దిగిపోయే ముందు వాటిని డ్రై రన్ కూడా చేసిరు, కొంత వాటర్ కూడా పోయించిరు. తర్వాత 2 సార్లు ఓపెన్ చేసి, ఏది ఎలక్షన్స్కు వెళ్ళే ముందు బీఆర్ఎస్ పార్టీ అది స్విచ్లు వేస్తే వచ్చేటువంటి పంపులు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కానీ దాన్ని మాత్రం ముట్టుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఎందుకు ముట్టుకుంటలేడు? దేనికోసం ముట్టుకుంటలేడు? అది ఆన్ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. కేసీఆర్ పేరు వినపడొద్దా? అక్కడ మేడిగడ్డని మొత్తం కూలగొట్టే కార్యక్రమం. అక్కడ నీళ్లు లేని దగ్గర పోయి తుమ్మిడి దగ్గర కడతా అని చెప్పేసి ఒక డ్రామా. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ రెడీగా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని ఆన్ చేసేందుకు చేతులు వస్తలేవు. ఇక రియల్ ఎస్టేట్ పేరుతో రేవంత్ ఫ్యామిలీ 100 కోట్లు సంపాదించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తున్నది. అని చెప్పేసి మాట్లాడారు. 2 పార్టీలను రాజకీయంగా బొందబెట్టాలి. అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలు పెడతాం. అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం ఆ వీడియోలు చూద్దాం. వెళ్తుంటే సభ దగ్గరికి వెళ్తుంటే అచ్చంపేటలో ఎవరో ఉన్నారు, ఎవరో వైద్యులను బాధపడే అవసరం లేదు. ఇంతమంది మీరుండగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. మంచి నాయకుడిని మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అలైన్మెంట్ మార్చిరు. కాబట్టి కడవతో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా నష్టపోతుంది. మీరు వచ్చారు కాబట్టి మన మొత్తము బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, రైతులు కాపాడుకుంటాము. కేసీఆర్ తో సహా, కేటీఆర్ తో సహా పార్టీ యావత్తు మన ఉంటుంది. కాబట్టి ఈ రోజు మన కేటీఆర్ గారు వచ్చింది కాబట్టి మనం ఉద్దేశించి కేటీఆర్ గారు మనకు మద్దతు పలికి మన వెంట ఉంటారని ఆశిస్తూ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజు కడతాల గ్రామంలో వెళ్తుంటే మధ్యలో కల్వకుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినా ఆ మధ్యలో ఈ త్రిబులార్ పోతా ఉంది. ఆ ప్రాంతం నుంచి ఆ త్రిబులారు ఎన్ని వంకలు తిరుగుతూ ఉంది, దేనికోసం తిరుగుతూ ఉంది, ఎవరెవరు భూములు పోతా ఉన్నాయి అందులో, ఇవన్నీ కూడా ఆయన స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెప్పిండు. ఇప్పుడు ఈయన మీద గెలిచినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన చేతులు ఎత్తేసాడు. నాకేం సంబంధం లేదు, నా భూములు కూడా పోతున్నాయి, మా అన్న భూములు కూడా పోతున్నాయని. అదొకటి డ్రామా. వాస్తవానికి వాళ్ళకి తెలుసా అన్ని. వాళ్ళు మాట్లాడితే ఎక్కడ రేవంత్ రెడ్డి సీరియస్ అవుతాడో,
ఎక్కడ అదవుతుందో అని చెప్పేసి నోరు మూసుకొని కూర్చున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ. రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం నుంచే నీ పతనం ప్రారంభమైంది. నల్లమల పులి బిడ్డ నల్లమలని పంపించాల్సిందే. నల్లమల్ల పులిని ఎక్కడ పంపించాలి? నల్లమలని వదిలేయాలి. వదిలేదమా 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 సన్నద్ధమైన చేతులు లేపండి. అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే ఈ ప్రభుత్వానికి తెగిపోతే రాహుల్ గాంధీ దగ్గరికి కోరుతా ఉన్నా. ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే ఈ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే. ఆ దమ్ము నల్లమల పులికి ఉందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నక్క నల్లమల నక్క. ఎందుకంటే నేను చెప్తలేను ఈ మాట. నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు, 300 మంది పార్టీలో జాయిన్ అయినారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు, అన్న ఈ నక్క అచ్చంపేటకి వెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది, ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అన్న చెప్పినారు. కాబట్టి నల్లమల పులి కాదు, నల్లమల నక్క అని చెప్పాడు. సో ఆల్మట్టి విషయంలో నిజంగా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఒక స్టాండు ప్రకటించాలి. ఆ రోజు మా మీడియా వాళ్ళు ఈ ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతూ ఉంటే, చిట్ చాట్లో మాట్లాడుతూ, సార్ అదేదో ఆల్మట్టి పెంచుతున్నారంట కంటే అదంతా కేఆర్ఎంబీ చూసుకుంటుంది, అదంతా ట్రిబ్యునల్ చూసుకుంటుంది అంట. మరి మీరెందుకు ఇక ముఖ్యమంత్రిగా ట్రిబ్యునల్ చూసుకున్నాక నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు నీటిపారుదల శాఖ మంత్రి? మీ ప్రభుత్వం ఎందుకు? దానికి శాఖ కార్యదర్శులు ఎందుకు? దానికి మంత్రులు ఎందుకు? ఈ వ్యవహారం అంతా ఎందుకు? వాళ్ళు చూసుకున్నాక